హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అండి. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇది సాటర్డే రోజు వ్లాగ్. సో సాటర్డే రోజు అయితే ఇంకా పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడైతే పూజ అది స్టార్ట్ చేశాను. సో దానికోసం అయితే పాలు పొంగించుకుంటున్నాను. ఏం పూజ చేస్తున్నాను అంటే, ఇది సప్త శనివారం వ్రతం ఉంటుంది కదా, చాలా డేస్ నుంచి ఉంది ఈ పూజ చేసుకోవాలి అని చెప్పేసి. బట్ ఎందుకో కుదరలేదు, డిలే అవుతూ ఉంది. సో ఏదైనా అంతే కదా, మనం తిరుపతి వెళ్ళాలి అని మనం అనుకుంటే వెళ్ళలేము, ఆ వెంకటేశ్వర స్వామి రప్పించుకుంటేనే వెళ్తాము అని నేను చాలాసార్లు విన్నాను. సో ఈ పూజలు ఇలాంటివి కూడా అలానే మనం చేయాలి అనుకుంటే అవ్వవు. సో వాళ్ళు ఆ దేవుడు చేయించుకోవాలనుకుంటే అవుతాయి. సో ఫైనల్గా అయితే ఇంకా ఈ వారం అయితే అన్నీ కుదిరైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంక మరీ హడావిడిగా అట్లా ఏం చేసుకోలేదండి. మా అమ్మాయికి స్కూల్ ఉంటుంది సాటర్డే రోజు. సో తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నిదానంగానే ఇంకా ఇల్లు అది క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసి అయితే ఇంకా పాలు పొంగించుకుంటున్నాను. ఇంక మా అబ్బాయికి అయితే స్కూల్ హాలిడేనే, వాడైతే ఇంకా నిద్ర లేవలేదు. కొంచెం ఇట్లాంటి అకేషన్ అప్పుడైతే శారీ కట్టుకుంటే బాగుంటుంది కాబట్టి, అది కూడా పూజ చేస్తున్నాము కాబట్టి డ్రెస్ మీద చేయం కదా, అందుకే ఇంకా ఆ రోజైతే ఇట్లా సింపుల్గా అయితే శారీ కట్టుకున్నాను. ఈ సప్త శనివారం వ్రతం దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చాలామంది ఇప్పటికే చాలామంది చేస్తున్నారు, చాలా ఛానల్స్లో ఉన్నాయి. నేనైతే సింపుల్గా అండి రమారమి ఆయన ఉంటారు కదా, ఆవిడది కానీ నంబూరి శ్రీనివాస్ కానీ వీళ్ళనే ఫాలో అవుతాను. సో సింపుల్గా ఎక్కువ టెన్షన్ తీసుకోకుండానే పూజలు చేస్తాను. నార్మల్గా వేరే యూట్యూబ్ ఛానల్స్లో చెప్పినట్టు హడావిడిగా అట్లయితే ఏం చేసుకోను. ఇక్కడైతే ఇంకా పాలైతే తొందరగానే పొంగిపోయాయి. సో ఇంకా బియ్యం అది వేసేసుకున్నాక పక్కన అయితే ఇంకా స్వామికి చలిమిడి అయితే ఇష్టం అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే చలిమిడి కోసం బెల్లం పెట్టుకున్నాను, బెల్లం కరిగించుకుంటున్నాను. దాంతోపాటు అయితే ఇంకా పాయసానికి వీటన్నిటికీ కూడా బెల్లం కావాలి కాబట్టి ఇంకా బెల్లం అయితే దంచుకొని ఉంచుకుంటున్నాను. ఇంకా ముందు అన్ని రెడీగా పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఇంకా వెంకటేశ్వర స్వామికి నువ్వుల లడ్డు కూడా మంచిదట. సో నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా ఏవైనా కూడా ఓకే అంటే ఇంకా అందుకని చెప్పేసి నువ్వుల లడ్డు చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఇంకా నువ్వులు మిక్సీ వేసుకుంటున్నాను. నువ్వులు డైరెక్ట్గా ఒకేసారి బెల్లం కలిపి వేసుకుంటే నువ్వులు తొందరగా మెదగవు కదా. సో అందుకే ఫస్ట్ అయితే నువ్వులు పౌడర్ చేసుకుంటున్నాను. దాని తర్వాత అయితే బెల్లం వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి. నేను మెజర్మెంట్స్ లాగా అట్లా ఏం చేయట్లేదండి, జస్ట్ కొంచెం చేస్తున్నాను. సో ప్రసాదం కోసమే కాబట్టి సో కొంచెం క్వాంటిటీలో చేసుకుంటున్నాను. మీకు మంచిగా ఉండగట్టుకోవటానికి లడ్డు చుట్టుకోవటానికి వస్తే సరిపోతుంది. మీరు తెల్ల నువ్వులైనా యూజ్ చేయొచ్చు, నల్ల నువ్వులైనా ఏవైనా యూజ్ చేయొచ్చు. అండ్ 7 ప్రసాదాలే పెట్టాలి, 7 పిండి దీపాలు పెట్టాలి అలా ఏం లేదండి. సో మన శక్తి కొలది ఎన్నివైనా చేసుకోవచ్చు. అండ్ అలంకరణ కూడా ఇలా చేయాలి అలా చేయాలి అని కూడా ఏం లేదు. ఏదైనా పూజ ప్రశాంతంగా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అలంకరణ చేసి ఎక్కువ ప్రసాదాలు చేయాలి, చాలా కష్టమేమో ఇలాంటి వ్రతాలు పూజలు అనుకోకూడదు. హ్యాపీగా అందరూ కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. సో చాలామందికి కులదైవం లాగా ఇంటి దైవం లాగా ఉంటుంది కదా మన హిందువులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి. మనకి ఎలాంటి కష్టాలున్నా అంటే సంతానం కోసం కానివ్వండి, జాబ్స్ కోసం, మ్యారేజెస్ కోసం, ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలున్నా ఏదైనా కూడా ఆ స్వామిని నమ్ముకొని మంచిగా ప్రశాంతంగా ఆయన మీద నమ్మకం ఉంచుకొని పూజ చేసుకున్నామంటే డెఫినెట్గా ఆ పూజ కంప్లీట్ అయ్యే లోపే అంటే 7 వారాల లోపే మంచిగా అయితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. సో ముడుపు కట్టుకోవచ్చండి. పూజ స్టార్ట్ చేసేటప్పుడు మంచిగా ముడుపు ఎలా కట్టుకోవాలో కూడా వీడియోలో చూపించాను. సో ఆ ముడుపు కట్టుకొని ఈ పూజ పూర్తయిన తర్వాత 7 వారాలు పూర్తయిన తర్వాత మనం అది తిరుపతి హుండీలో వేయొచ్చు. తిరుపతి వెళ్ళలేము ఎలా అనుకున్న వాళ్ళు ఎవరైనా
ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్తున్నా కూడా వాళ్ళతో పంపించవచ్చు. లేదు అంటే దగ్గరలో ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో అయినా, హుండీలో అయినా కూడా మనము ఈ ముడుపు అనేది సమర్పించుకోవచ్చు. సో, ఇక్కడైతే నేను చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకుంటున్నాను. అండ్ పాయసం అయిపోయింది. అండ్ చలిమిడి కూడా అయిపోయింది. కొంచెం పానకం చేసుకున్నాను. అండ్ వడపప్పు. సో, పానకం, వడపప్పు అనేది ఎప్పుడైనా ఏ పూజలో పెట్టుకున్నా కూడా బావుంటుంది కాబట్టి సో, అవి కూడా అయితే చేసుకోండి. అండ్ దాంతో పాటు ఇక్కడ పిండి దీపాలు కూడా చెప్పాను కదా! 7 పిండి దీపాలే పెట్టాలని ఏం లేదు. హ్యాపీగా మీరు ఒకటైనా పెట్టుకోవచ్చు. లేదు ఎవ్రీ వీక్ ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ ఫస్ట్ వీక్ 1, సెకండ్ వీక్ 2, థర్డ్ వీక్ 3 అలా అయినా పెట్టుకోవచ్చు. ఎలా అయినా పెట్టుకోవచ్చు. మన వెసులుబాటేనండి. ఇక్కడైతే నేను వరిపిండి తీసుకున్నాను. వరిపిండి కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందైనా పర్లేదు. లేదు బయట రెడీమేడ్‌గా దొరికేదైనా పర్లేదు. సో, వరిపిండిలో అయితే కొంచెం నేను బెల్లం తురిమేసి వేసుకున్నాను. అండ్ దాంతో పాటు కొంతమందయితే ఆవు పాలతో చేస్తారు. నా దగ్గర అయితే ప్రెజెంట్ ఆవు పాలు లేవు. సో, నేను నార్మల్‌గా వాటర్ కలుపుకొని చేసుకుంటున్నాను. వాటర్ అయితే మరీ ఎక్కువ క్వాంటిటీలో కలుపుకోకండి. మరీ మెత్తగా అయిపోయినా కూడా దీపాలు విరిగిపోయి ఆయిల్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో, కొంచెం కొంచెంగా నిదానంగా చూసుకుంటూ కలుపుకోండి. ఇంక నా దగ్గర మొన్న ఈ మధ్య అయితే ఇంటి దగ్గర నుంచి ఇత్తడి ప్లేట్ తెచ్చుకున్నాను. సో, పూజ కోసం ఇట్లాంటి వాటి కోసం యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా దానిలో అయితే పిండి కలుపుకుంటున్నాను. చూడండి పిండి అయితే కొంచెం గట్టిగానే కలుపుకోండి. సో, మెత్తగా ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఎంతెంత సైజులో కావాలో ఆ సైజు పరంగా అయితే దీపాలు చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ పిండి దీపాలు. షేప్ అయితే కొంచెం అటు ఇటుగా వచ్చినా మంచిగా వచ్చాయి. ఎక్కడ ఆయిల్ అయితే లీక్ అవ్వలేదు. ఈవినింగ్ వరకు కూడా మంచిగా అలానే ఉన్నాయి. క్రాక్స్ అట్లా ఏం రాలేదు. మీరు కొంచెం వాటర్ తక్కువగా వేసుకొని గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకున్నారంటే ఇట్లా మంచిగా వస్తాయి. దాని తర్వాత అయితే మధ్యలో ఇట్లా కొంచెం మన బొటన వేలు ఉంటుంది కదా! దాంతో అయితే చిన్న హోల్ లాగా చేసుకున్నాను ఆయిల్ కోసం. అండ్ మనం నామాలు పెట్టుకుంటాం కాబట్టి కొంచెం అంటే హైట్ ఎక్కువ ఉంటే బావుంటుంది అని చెప్పేసి కొంచెం హైట్ వచ్చేలాగా అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే దీపాలు చేసుకున్నాను. అంతా అయిపోయింది. పూజకు కావాల్సినవన్నీ కూడా. పూజ స్టార్ట్ చేసే ముందు ప్రసాదాలు ఏం చేశానో చూపిస్తున్నాను. సో, నువ్వుల లడ్డు, వడపప్పు అండ్ చలిమిడి అండ్ దాంతో పాటు పాయసము అండ్ పానకము ఇంతవరకు అయితే చేసుకున్నాను. దీంతో పాటు ఫ్రూట్స్ ఏమో బనానా అండ్ నల్ల ద్రాక్ష తెచ్చుకున్నాను. సో, స్వామివారికి నల్ల ద్రాక్ష అంటే ఇష్టమని చెప్పేసి ఆ 2 తెచ్చుకున్నాను. సో, పూజ స్టార్ట్ చేసే ముందు ఏ పూజ అయినా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఇంట్లో ఎక్కడైతే రోజు దీపారాధన చేసుకుంటామో మందిరంలో అయితే ఫస్ట్ దీపారాధన చేసుకోవాలి. దానికోసం అయితే ఇంకా ముందు రోజు పూలు అవన్నీ తీసేసి అయితే దీపారాధన చేసుకొని వచ్చాను. దాని తర్వాత అయితే మీరు కావాలి అంటే పూజా రూమ్‌లోనే అక్కడైనా పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు అంటే ఇంట్లో ఏదన్నా ప్లేస్‌లో అయినా పెట్టుకోవచ్చు ఇట్లా. సో, నేనైతే ఎప్పుడు ఎక్కడైతే అంటే వరలక్ష్మి వ్రతం కానీ ఇలాంటి పూజలు ఉంటే ఎక్కడైతే చేసుకుంటానో సో, అదే ప్లేస్‌లో ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చుకొని కూర్చొని అయితే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇట్లాంటి పీట వేసుకొని పీట అయితే శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకొని దాని మీద అయితే పసుపు కానీ లేకపోతే ఎరుపుది కానీ ఏదైనా బ్లౌజ్ పీస్ ఉంటే దాని మీద క్లాత్ వేసుకోండి. సో, నేను అన్నిటికీ ఇట్లా పీటకి ఇదే క్లాత్ యూజ్ చేస్తాను. సో, ఇదైతే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్‌గా పెట్టుకుంటానండి. వేరే వాటిలతో కలపకుండా అయితే పూజా రూమ్‌లోనే పెట్టుకుంటాను. సో, క్లాత్ వేసిన తర్వాత దాని మీద అయితే కొంచెం బియ్యం వేసుకోవాలి. మనం ఏదైనా కూడా దేవుడి పటం పెట్టుకునేటప్పుడు అడుగున కొంచెం బియ్యము, దాని మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని అప్పుడు దేవుడి
పటం కానివ్వండి అది పెట్టుకుంటాం కదా. సో అది వేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ అమ్మవారికి అండ్ అయ్యవారికి ఫస్ట్ బొట్టు అది అయితే పెట్టుకుంటున్నానండి. సో నేను పూజ అయితే నాకు ఇలా చేయాలి, అలా చేయాలి, ఆ నియమాలు, ఆ ఆచారాలు ఇవేం నేనైతే ఏం చెప్పనండి. ఎందుకంటే నాకు కూడా అంత పూజల గురించి ఐడియా లేదు. నేను కూడా చెప్పాను కదా, కొన్ని కొన్ని వీడియోస్ చూసి ఎలా చేయాలి అని నేర్చుకొని చేస్తున్నదే. సో అందుకే నేనేం చెప్పట్లేదు. బట్ నాకు తెలిసిందల్లా పూజ చేసుకునేటప్పుడు ఆ ఇంట్లో కానీ మనసులో కానీ మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు. అండ్ ఇష్టంగా భక్తిగా చేశాము అంటే ఏదైనా కొన్ని తప్పులు జరిగినా కూడా ఆ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, క్షమిస్తాడు అని అనుకుంటారు. వెంకటేశ్వర స్వామి అయినా, సాయిబాబా అయినా, ఏ ఇష్టదైవం అయినా, మన ఇష్టదైవం ఏదైనా సరే. సో అందుకే ఎక్కువ టెన్షన్ తీసుకొని ఏదో ఛానల్స్లో ఏవో చెప్పారు అని అలానే చెయ్యాలి, తప్పు జరిగిపోయింది ఏదైనా అవుతుందేమో అని ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి. సో మంచిగా నిదానంగా చేసుకొని, కానీ ఏదైనా సరే పూజ చేసేటప్పుడు ఆ దేవుడి మీద అయితే కంప్లీట్గా నమ్మకం పెట్టుకొని, ఆ పూజ మీద కానీ ఆ దేవుడి మీద కానీ నమ్మకం పెట్టుకొని చేయండి. డెఫినెట్గా అయితే మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది. సో నేను ఫస్ట్ వారం కాబట్టి కొంచెం వీడియో తీసుకొని చూపిస్తున్నాను. మిగతా వారాల్లో అయితే ఇలా లాంగ్ వీడియోలో అయితే పూజ గురించి నేనేమి షూట్ చేయనండి. ఎందుకంటే షూటింగ్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది పూజ మీద కన్నా కూడా. సో అందుకని ఫస్ట్ వారం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ వీక్స్లో మాత్రమే పూజ గురించి అయితే లాంగ్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇక్కడైతే నా దగ్గర మనం ఏ పూజ అయినా కూడా ఫస్ట్ గణపతితో స్టార్ట్ చేస్తాము కాబట్టి చాలామంది పసుపు గణపతిని పెట్టుకుంటారు. నా దగ్గర అయితే రీసెంట్గానే కొన్న ఈ వెండి గణపతి ఇవి ఉన్నాయి కాబట్టి నేను గణపతిని అండ్ దాంతోపాటు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటే పెట్టుకున్నాను. లేదు అంటే మీరు పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు. సో మంచిగా అయితే ఇట్లా దీపాలు ఇవన్నీ వెలిగించుకొని వెంకటేశ్వర స్వామి ఇది నామావళి ఉంటుంది కదా, అష్టోత్తర నామాలు చాలా ఉంటాయి స్వామికి సంబంధించినవి. అవన్నీ కూడా యాక్చువల్గా బుక్ కోసం చూశాను కానీ షాప్స్లో బుక్స్ అయితే అయిపోయాయి అని చెప్పేసి మొబైల్లోని ఇంకా అవన్నీ అయితే చదువుకొని సింపుల్గా అయితే ఇట్లా నా పూజ అయితే ఫినిష్ చేసుకున్నానండి. సో దాని తర్వాత అయితే ఇంకా ప్రసాదం అది తీసుకున్నాక మెట్టెలు అయితే పాడైపోయాయి, చాలా డేస్ అవుతుంది. సో ఇంట్లో ఏవో పాత ఉంటే అవి పెట్టుకున్నాను. మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మెట్టెల కోసం అయితే ఇంకా అమ్మ అమౌంట్ ఇచ్చారు. మెట్టెలు అవి అయితే పుట్టింటి వాళ్ళే తీసుకోవాలి అని చెప్తారు కదా. సో అమౌంట్ ఇచ్చారు అండ్ ఆ 2 డేస్లోనే మంచిది, దాని తర్వాత ఇంకో 10 డేస్ మంచిది కాదో ఏమో. సో వెళ్ళి తెచ్చుకోమని చెప్తే ఇంకా మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు అని చెప్పేసి వెళ్ళి అయితే ఇంకా మెట్టెలు అవి కొనుక్కొని వస్తూ అయితే ఇంకా దానిలో ఇది షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది కదా అవైతే తీసుకున్నాను. కొంచెం అయితే కొంచెం కూల్గా ఏదైనా తాగాలి అని అనిపిస్తుంది. సమ్మర్ అయితే కొంచెం వచ్చినట్లే అనిపిస్తుంది, అంత చలిగా అయితే ఏం లేదు కదా. మేబీ పల్లెటూరులో అయితే ఇంకా మంచు అది పడి అయితే కొంచెం చల్లగానే ఉంది, కానీ సిటీస్లో అయితే కొంచెం చలి తగ్గిందని అనుకుంటున్నాను. సో ఇంటికి వచ్చిన తర్వాత కొన్న మెట్టెలు చూపిస్తున్నాను. కొంచెం ఫ్యాన్సీ టైప్లో తీసుకున్నాను. ఇలాంటివి అయితే ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు ట్రై చేయలేదు. సో అందుకే ఇట్లా ఫ్యాన్సీ లాగా ఉన్నవైతే 2 pairs తీసుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర ఉన్న పాతవి కొన్ని విరిగిపోయినవి, కొన్ని ఒక కాలిది పోయి ఒక కాలిది మిగిలి అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ వేస్తే ఒక 1700కి అవి పాతవే వచ్చాయి. రిమైనింగ్ ఇవి ఒక్కొక్కటి 1100 అనమాట. సో రిమైనింగ్ ఒక 500 అమౌంట్ ఇచ్చి ఇంక ఇవైతే తీసుకొచ్చుకున్నాము. ఇంకా దాని తర్వాత ఇది ఈవినింగ్ అండి. యాక్చువల్గా ఇంకా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఒకరు ఇట్లా బట్టలు అవి సేల్ చేస్తున్నారు, డ్రెస్సెస్ అవి. సో లాస్ట్ మంత్ కూడా తీసుకున్నాము, డిసెంబర్లో కూడా కొంచెం కొత్త స్టాక్ వచ్చింది, వస్తారా అక్క చూడటానికి అని కాల్ చేస్తే ఇంకా మా ఫ్లోర్లో మేము ముగ్గురు అయితే వెళ్ళి ఇంకా అక్కడైతే డ్రెస్సెస్ అవి చూస్తున్నాము. ఇది మంచి ఫ్రంట్ చూపించు. చున్నీ వేసుకున్నాను దేయాలనుకుంటున్నా. ఏమెవరో ఏ కాలం నాటు పాకెట్ కూడా వచ్చింది అక్క. అన్ని ప్యాంట్స్ కి పాకెట్స్ వచ్చాయి. ఇది ఎక్సెల్ ఉందా? అన్ని ఇప్పుడే ఓపెన్ చేశాను ఎక్సెల్ మీకు చూపిద్దాము. సైజెస్ మళ్ళీ కరెక్ట్ అది దొరకదు కదా. అవును, అలా ఉంది. ఇది ఎంత? 1499. ఓకే, ఇది ఒకటి పక్కన పెట్టు చూద్దాం. ఒకటే తీసుకున్నాం.
దీనికి ఏదొచ్చింది ఉంటే దీనికి ఏదొచ్చింది ఓకే ప్రభావతి దానికి ఏ దుప్పట్టా వచ్చింది చూపించు. బ్లూ ఇది కూడా బాగుంది ఏంటంటే బొజ్జుకోమంటున్నా. ఈరోజు అరబీ క్లాస్ ఉంది. అబ్బా కాదు అది బ్లాకే బాగుంది. బ్లాక్ స్వెటర్ వేసాడు స్టైల్ అంతేనా ఏదో దాని సంబంధించి బాగుంది బట్ దీని మీద అది బాగుంది, ఇదే బాగుంది అక్క. బ్లాకే బాగుంది కదరా. లుక్ వచ్చింది బాగా. నాకు బ్లాకే. అది ఎక్సెల్ లేదన్నావు కదా. నేను తీసుకునేది చూడు ఇది మా వారికి చూపించి ఇది మీకు ఎక్సెల్ కదా పక్కన చెప్పా ఆయన ఎందుకు పాపం అలా డిస్టర్బ్ చేస్తున్నావు, ఆయనకి ఏదన్నా బిజినెస్ పనులు ఉంటాయి అని చెప్తుంటే అదే ఈరోజు ఆ సువర్చల గ్రీన్ చూపించవా. ఎక్కడికక్క మొన్న వెళ్ళాడు అయినా మొన్న సండే వెళ్ళాడు. స్కూల్ పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా, రేపు మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఆ స్కూల్ ఆడా అక్క షాపింగ్ మాల్స్ లో పెట్టుకున్నారు బ్లౌజ్. అట్లా కాదురా, శారీ కింద వచ్చింది. వచ్చింది పళ్ళుకి ఎల్లో ఇచ్చాడు కాబట్టి ఎల్లో కింద దీని వరకు వచ్చిందిరా, కుర్చీ కిందకు వచ్చింది బోర్డర్ లాగా. నీకు పళ్ళు ఇచ్చాడు కిందికి అందుకని ఎల్లో బ్లౌజ్ ఇట్లా ఇట్లా వచ్చి రౌండ్ చేసుకున్నప్పుడు మొత్తం వస్తుంది. కట్టుకోరాదిగా పళ్ళు చూపి. పళ్ళు చూపి వచ్చారు ఎవరు తాళం తీసుకొని. ఆడుకోవడానికి పిల్లలకి పిచ్చి పుట్టిపోతుంది పాపం. ఇంకా 10th క్లాస్ అని అసలు పంపించట్లేదు. నెక్స్ట్ 10th అమ్మా. అది వీడియోలో చూపించాను కదా. సో మా ఫ్రెండ్ డ్రెస్సెస్ సేల్ చేస్తుంది అని చెప్పేసి సో చూపించాను కదా. దాని దగ్గర ఒక 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను నేను. సో అవైతే ఒకసారి చూపిస్తాను. ఇది ఇచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇదన్నమాట. ఇది డైలీ వేర్ కోసం తీసుకున్నాను. చూడండి మంచి బ్లూ కలరు, దాని మీద అయితే ఇట్లా బుటీ లాగా వచ్చింది అనమాట, క్రీమ్ కలర్ బుటీ లాగా. సో ఇది కాటన్ కాదు, కాటన్ మిక్స్డ్ అనమాట. సో డైలీ వేర్కి బాగుంటుంది అని చెప్పేసి, ప్లస్ ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ దుప్పట్టా కూడా చాలా పెద్దగా వచ్చింది దుప్పట్టా. చూడండి చాలా పెద్ద దుప్పట్టా. దానికి ఇక్కడ వచ్చేసి నెక్ పార్ట్లో ఇట్లా ఒక సింపుల్ డిజైన్ వచ్చింది నెక్ పార్ట్లో. అండ్ ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా ఇలా ఉంది. కింద బోటం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, అది కూడా చూపిస్తాను. చూడండి మంచిగా ఫ్లోరల్ వచ్చింది. సో రాబోయేది సమ్మర్ కదా. సో సమ్మర్లో లెగ్గిన్స్ అవి మనకి వేసుకోవటము కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇట్లా అనుకోండి, హ్యాపీగా ఇంకా డైలీ ఆఫీస్కి వెళ్ళాలి అన్నా, బయటికి వెళ్ళే వాళ్ళకైనా కూడా కంఫర్ట్గా చాలా బాగుంటాయి. డ్రెస్ అయితే చాలా బాగుందండి. సో డైలీ వేర్ కోసం అట్లా తీసుకున్నాను. ఇదైతే చూడండి, దుప్పట్టా కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. మీకు వీడియోలో కంప్లీట్గా కనిపించట్లేదు అని చెప్పేసి నేను ఓన్లీ ఈ బోటం వరకే చూపిస్తున్నాను. డ్రెస్ అయితే చాలా బాగుంది. సో ఇది కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ అనమాట. ఫుల్గా కాటన్ అయితే కాదు, కాటన్ మిక్స్డ్. సో తను ఎవరికైనా కొరియర్ చేస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సెస్ కానివ్వండి, వేరే ఏదైనా డ్రెస్సెస్ కావాలి అంటే ఒకసారి అయితే నాకు కమెంట్ చేయండి. సో నేనైతే దాని డీటెయిల్స్ ఇస్తాను. సో ఇదొకటి ఫస్ట్ డ్రెస్ నిన్నే తీసుకున్నాను. ఇది బాగుంది కదా, నాకైతే నచ్చింది. దీనిలో 2 కలర్స్ తీసుకొచ్చింది, గ్రీన్ అండ్ బ్లూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇది మంగళగిరి కాటన్ ఉంటుంది కదా. సో మంగళగిరి కాటన్ తీసుకున్నాను. ఇది కూడా అంతే, నాకైతే మంగళగిరి కాటన్లో లేదు. అండ్ కొంచెం అఫీషియల్గా బాగుంటుంది కదా. సో సమ్మర్లో అట్లా ఏదైనా అకేషన్ చిన్న వాటికి వేసుకోవాలి. కొంచెం ఎట్లయినా మంగళగిరి కాటను, పోచంపల్లి కాటను కొన్ని అనేది ఎవర్ గ్రీన్ అనమాట ఎప్పటికీ. సో దానికోసమైతే తీసుకున్నాను. డ్రెస్ అయితే ఇలా ఉంది, మంచి ఒక యాష్ కలరు. సో నెక్ దగ్గర అయితే ఇట్లా జస్ట్ ఒక అంచులాగా ఇచ్చారు, ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే హైలైట్ చేశారు.
జస్ట్ ఇట్లా కొంచెం ఓపెన్. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ బోర్డర్ అనేది హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. అండ్ కింద కూడా సేమ్ బోర్డర్ కింద. సో ఆల్ ఓవర్ డ్రెస్ అంతా అయితే ఇలా ఉంది. సో దీనిలో కూడా 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్ అనమాట. సో బ్లాక్ కలర్ బాటము. అండ్ నాకు దుప్పట్ట అయితే చాలా నచ్చింది, మెయిన్గా దీనికోసమే తీసుకున్నాను. సో చాలా బాగుంది, హైలైట్ అనమాట దుప్పట్ట అయితే. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నాకు మెయిన్గా ఇది నచ్చి దుప్పట్ట నచ్చి తీసుకున్నాను. సో మంగళగిరి కాటన్ అనమాట. సో సమ్మర్లో హ్యాపీగా అయితే వేసుకోవడానికి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను, ఫెస్టివల్కి ముందు, న్యూ ఇయర్కి ముందు తీసుకున్నాను, బట్ మీకు చూపించలేదు. ఇది మంచి వైట్ కలరు, బ్రష్ పెయింట్స్ అంటారు కదా. సో బ్రష్ పెయింట్ అనమాట, ఇప్పుడు ట్రెండింగ్ కదా బ్రష్ పెయింట్. సో అందుకని చెప్పేసి బ్రష్ పెయింట్ తీసుకున్నాను. బ్రష్ పెయింట్కి ఇట్లా బోర్డర్ అనేది ఒక చిన్న జెరీ లాగా ఇచ్చారు. ఆలో డ్రెస్ అయితే ఇలా ఉంది. చూడండి, ఇట్లా నెక్ దగ్గర అయితే ఒక చిన్న లేసు, వీ షేప్ నెక్ ఇచ్చేసి ఒక చిన్న లేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇదే లేస్ అయితే హ్యాండ్స్కి కూడా ఉంది. సో ఒకసారి వేసుకున్నానని చెప్పాను కదా, సో ఐరన్ చేయలేదు. అండ్ బాటమ్ వచ్చేసి వైట్ ఇచ్చారు, అది ఎక్కడో వాషింగ్ దగ్గర ఉన్నట్లుంది. సో ఓకేనా. సో ఇట్లా లేస్ ఇచ్చారు. సో వైట్ ఎప్పుడు బాగుంటుంది, ఎవరు వేసుకున్నా కూడా వైట్ బాగుంటుంది. అండ్ సమ్మర్లో వైట్ అనేది కొంచెం బయటికి వెళ్ళినప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఎండ అట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం వైట్ వేసుకోవాలి అంటారు కదా. సమ్మర్లో వైట్ కాటన్ డ్రెస్సెస్ కంఫర్టబుల్గా ఉంటాయి, ఆఫీస్కి వేసుకెళ్ళాలన్నా బయట ఇట్లా అయినా కూడా. చూడండి, చాలా బాగుంది. నాకు ఈ పెయింటింగ్ అయితే చూడంలోనే చాలా నచ్చింది. ఓకేనా. సో ఇది తీసుకున్నాను. దీనికి దుప్పట్టా వచ్చేసి, సో ఇది దుప్పట్టా. దీనికి కూడా ఇట్లా బ్రష్ పెయింటింగ్ ఇచ్చారు, బట్ దానికి ఏంటంటే జరీ లేదు, చుట్టూ 4 సైడ్స్ కూడా ఇట్లా లేస్ ఉంది. సో ఇవైతే తీసుకున్నాను. సో ఎవరికన్నా కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కనుక ఒకసారి మెన్షన్ చేశారు అంటే నేను తన డీటెయిల్స్ ఇస్తాను. తను ఎక్కడికైనా హైదరాబాద్ కానీ తెలంగాణ, ఏపీ ఎక్కడికైనా కూడా మంచిగా తను కొరియర్ చేస్తుంది. ఓకేనా. సో ఏదైనా నచ్చింది, ఇవి నాకు ఎలా ఉంటాయి అన్నది అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. సో హ్యాపీగా, ఎందుకో ఈ మధ్య 3 పీసెస్ సెట్స్ ఎక్కువ నచ్చుతున్నాయి. లెగ్గిను అండ్ టాప్ ఇవన్నా 2 పీసెస్ కన్నా కూడా 3 పీసెస్ సెట్సే కొంచెం ఎక్కువ వేసుకోవాలనిపిస్తుంది. సో చూడండి, దుప్పట్టా కూడా చాలా హైలైట్. ఓకేనా. సో 550 రూపీస్కి నాకు ఈ డ్రెస్ అయితే వర్త్ అనిపించింది. ఎలా ఉంది అన్నది అయితే చెప్పండి. ఓకేనా. సో అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ప్లీజ్, వీడియో చూస్తున్నారు బట్ నచ్చుతుందా లేదా, ఎలా ఉంది, ఏమన్నా నా కమెంట్ సెక్షన్లో చెప్పారు అంటే ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలన్నా నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. సో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.